చూస్తున్నాము మాసబ్ ట్యాంక్లో అడ్వకేట్ మర్డర్ కేసులో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. తన తండ్రిని కాంగ్రెస్ లీడర్లే చంపారంటున్నారు ఆ కొడుకు. మృతుడు మొహియుద్దీన్ కుమారుడు ఫర్హాన్ ఆరోపిస్తున్నాడు. వక్ఫ్ బోర్డు భూముల ఆక్రమణపై పోరాడినందుకు ముజాహిద్ ఆలం ఖాన్ అతని తండ్రి మహబూబ్ ఆలం ఖాన్ మా నాన్నను చంపేశారంటూ ఫర్హాన్ ఆరోపణ చేస్తున్నాడు. వారం కిందట కూడా ముజాహిద్ ఆలం ఖాన్ మా ఇంటికి వచ్చి నన్ను బెదిరించాడు. మా జోలికి రావద్దని మీ నాన్నకు చెప్పు, లేదంటే ఏం జరిగినా నాకు సంబంధం లేదు, ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది, తర్వాత వచ్చి నన్ను అడగకూడదు అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు ముజాహిద్ ఆలం ఖాన్ అలాగే మహబూబ్ ఆలం ఖాన్. ఎన్ని కోట్లు డబ్బులు కావాలా నీకు? 2 కోట్లు కావాలా, 10 కోట్లు కావాలా? డబ్బులు తీసుకొని సైలెంట్గా ఉండు, ఈ దేశాన్ని వదిలి పారిపో, దుబాయ్కి వెళ్ళిపో, ఇంకెక్కడికైనా వెళ్ళిపో, హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపో, డబ్బులు ఇచ్చేస్తాను నీకు అంటూ బెదిరించే ప్రయత్నం చేశారు. వక్ఫ్ బోర్డుకి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో అవి ముస్లిం సోదరులకు సంబంధించిన భూములు అని చెప్పాలి, ఆస్తులు అని చెప్పాలి. ఆ భూములలో ఒక లీజు ప్రకారం కాలేజీలు కట్టి ఆ ప్రైవేటు కాలేజీలు కాస్త ఆ భూములను కబ్జా చేసేసాయి. ఆ వక్ఫ్ బోర్డు రికార్డులలో కూడా ఆ భూములు లేకుండా చేశారు అన్న ఆరోపణలున్నాయి. ఆ వక్ఫ్ బోర్డు భూముల కోసం ఈ ఖాజా మొయినుద్దీన్ ఆ వక్ఫ్ బోర్డు ఆ భూముల కోసం ఆయన ఫైట్ చేయడం జరిగింది. సో మొత్తం మీద ఆయన దాదాపు ఇప్పటిదాకా కొన్ని సంవత్సరాల నుంచి ఆ భూముల కోసం ఫైట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా 5 సార్లు ఆయన పైన హత్యాయత్నం జరిగింది. ఇది ఆరోసారి ఆ దుండగులు అతన్ని చంపివేశారు. సో ప్రధానంగా ఇప్పుడు ఫర్హాన్ ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు ఎవరు? కింద రైట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు. ముజాహిద్ ఆలం ఖాన్, ఇతను ప్రధాన ఆరోపణ ఇతని పైన అలాగే ఇతని తండ్రి పైన. వీళ్ళే ఖాజా మొయినుద్దీన్ని చంపే ప్రయత్నం చేశారు, వాళ్ళే చంపారు అంటూ కూడా కొడుకు ఫర్హాన్ ప్రస్తుతానికి ఆరోపిస్తున్నారు. నాకు కూడా ప్రాణహాని ఉంది అంటూ ఫర్హాన్ చెప్పుకొస్తున్నాడు. నాకు కానీ నా కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఏం జరిగినా కూడా దానికి బాధ్యత ఖచ్చితంగా వీళ్ళే వహించాలి. ముజాహిద్ అలాగే మహబూబ్ ఆలం ఖాన్. ఇటు మనం రైట్ సైడ్ విజువల్లో చూడొచ్చు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి పక్కన నిల్చున్న వ్యక్తి ఆ ముజాహిద్ ఆలం ఖాన్. వీళ్ళు కొన్ని విద్యా సంస్థలను నడిపిస్తున్నారు. వక్ఫ్ బోర్డు ల్యాండ్ని లీజ్కి తీసుకొని అక్కడ వాళ్ళు విద్యా సంస్థలను నడిపిస్తూ ఆ ల్యాండ్ను కూడా కబ్జా చేశారు అంటూ ఆరోపణలు ఉన్నాయి. ఆ వక్ఫ్ బోర్డు ల్యాండ్ కోసమే ఖాజా మొయినుద్దీన్ కొన్ని సంవత్సరాలుగా ఆయన పోరాటం చేస్తున్నాడు. నాకు ఏం జరిగినా కూడా వాళ్ళే బాధ్యులు. అలాగే నిన్న ఉదయం మాసబ్ ట్యాంక్లో మొహియుద్దీన్ని కారుతో గుద్ది కొంతమంది గుర్తు తెలియని దుండగులు చంపి వెళ్ళిపోయారు. ఆ కారుకి నంబర్ ప్లేట్ తీసేశారు. ఆ ఖాజా మొహియుద్దీన్ ఇంట్లో నుంచి బయటికి వచ్చేదాకా వెయిట్ చేసి మరి అతన్ని అతి దారుణంగా కిరాతకంగా గుద్ది చంపేశారు. ఒక 10-15 ఫీట్ల దూరం ఆ వ్యక్తి ఎగిరి పడిపోయిన తర్వాత బలమైన గాయాలు తలకి కావడంతో తనని హాస్పిటల్కి హుటాహుటిన కుటుంబ సభ్యులు తీసుకెళ్లినా తన ప్రాణాలని కాపాడలేని పరిస్థితి. సో దీనికి సంబంధించి ప్రధానంగా తన కొడుకు ఫర్హాన్ ఎవరెవరిని ఆరోపిస్తున్నాడు, ఏం చెప్పాడో ఒక్కసారి ఆ కొడుకు మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత క్షుణ్ణంగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. Mujahid Alam Khan. So my father was fighting against that privatization. It is public property, should be used for public benefit, for minority benefit or whatever downtrodden. They formed private trust, their family members are managing it, and they grabbed that work property by managing work board, by removing the records from there. So my father was fighting against them. This is the 6th attack on him, and unfortunately which proved to be fatal. Earlier also 5 different times attack had happened. He was attacked at his office in Gun Foundry. At his in early morning once, 3 years back also similar attack happened outside masjid at early hours of Fajr prayer, morning prayers. And then subsequently also threat calls were given to him and others also. And he had been relaying messages through mediator saying that हट जाओ वक्फ की प्रॉपर्टीज हट जाओ, 2 करोड़ देते, 10 करोड़ देते, दुबई चले जाओ, बाहर चले जाओ, हैदराबाद छोड़ के चले जाओ, नहीं तो we will see what we can do, you can see बोल के threats. Mujahid Alam Khan personally also came and met me 6 months back at my office. He came and met me. He threatened me. He personally came at my office at Himayat Nagar. He met me and threatened me saying that मैं last warning दे रहा हूँ, आगे कुछ भी हो रहा तो मेरे को नहीं मालूम, मेरे को नहीं बोलना. He personally came
at my Himayatnagar office and he met me and he told that samjhao baba ko samjhao, father ko samjhao. So Mujahid Alam Khan, like Anwarul Ulum Waqf which is there, they have converted to society. Mehboob Alam Khan also, they are Waqf grabbers, Waqf encroachers. They have taken the Waqf property of Muslims and they privatized it. So my father was fighting against it. So that is how it has happened. And I have faith in the police and also the judiciary. So many senior councils and members of the bar have come out in support of my father and in my support also. Absolutely, as they have said, there is a threat to me and my family also. Now that they have killed my father, they murdered and martyred my father while he was protecting the property. So I absolutely apprehend that there is threat. If in case anything happens to me or to my mother or my sister or my brother-in-law, I am saying across media that prime accused and responsible will be Mujahid Alam Khan and his father Mehboob Alam Khan. Father and son will be responsible if anything happens to me. I have relayed messages to Honorable Chief Minister also through intermediaries, to Member of Parliament Asaduddin Owaisi and to the Honorable Ex-Minister KTR also, KT Ramarao Garu also, saying that advocates need to be protected. This cannot happen. This is a rule of law. If advocates itself, they themselves are not being protected, so it is a very grave, unfortunate moment for me. I expect the media to give us a moment of privacy and not to further precipitate the matter. Police will take police. Recent threats you got yesterday or? No, not recent threats. Threats were keep coming by unknown calls. రైట్, తన కొడుకు ఫర్హాన్ చాలా క్లియర్గా తమ తండ్రిని 3 సంవత్సరాల కింద కూడా ఇలా ఉదయం పూట నమాజ్కి వెళ్తున్న సమయంలో కూడా ఒకసారి చంపే ప్రయత్నం చేశారు. 3 సంవత్సరాల తర్వాత నిన్న జరిగిన ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. నిన్న ఉదయం సుమారు 6 గంటల సమయంలో ఖాజా మొయినుద్దీన్ వాళ్ళ మామకి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉంటే తనని చూడడానికి ఉదయం 6 గంటలకి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. 6 గంటలకు బయటకు వచ్చి తన కారులో బ్యాగును పెట్టుకొని కార్ సీట్లో ఎక్కే గ్యాప్లోనే ఈ దుండగులు ఆల్రెడీ ఉదయం 6 గంటలకి తన మీద అటాక్ చేశారంటే వాళ్ళు తెల్లవారుజాము నుంచి అక్కడ వెయిట్ చేస్తున్నారా, అర్ధరాత్రి నుంచే వెయిట్ చేస్తున్నారు. మొత్తం మీద ఒక పక్కా ప్లాన్ పథకం ప్రకారమే అక్కడ వెయిట్ చేశారు. ఖాజా మొయినుద్దీన్ బయటికి వచ్చిన వెంటనే ఇమీడియట్గా తనని గుద్దేసి పారిపోయారు. సో మరోపక్కన ముజాహిద్ అనే వ్యక్తి ఎవరైతే ముజాహిద్ ఆలం ఖాన్, మహబూబ్ ఆలం ఖాన్, ఈ ఇద్దరు వ్యక్తులు వక్ఫ్ బోర్డుకి సంబంధించిన, ఫర్హాన్ కూడా చాలా క్లియర్గా ఇంగ్లీష్లో అదే పాయింట్ చెప్పే ప్రయత్నం చేశారు. ముస్లిం సోదరులు, అందులో పేదరికంలో ఉన్న ముస్లిం సోదరుల కోసం వక్ఫ్ బోర్డుని వినియోగించాల్సింది పోయి దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఆ ప్రైవేటీకరణ నుంచే దాన్ని కబ్జా చేశారు. వక్ఫ్ బోర్డు రికార్డులను కూడా పూర్తిగా మార్చేసి ఇలాంటి ఒక దౌర్భాగ్యమైన పనికి వాళ్ళు పాల్పడ్డారు. దాన్ని వ్యతిరేకిస్తూ మా నాన్న పోరాటం చేశాడు. అలాగే 2 ఇంజనీరింగ్ కాలేజీల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ నవాబ్ షా ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఏదైతే నవాబ్ షా అనే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వక్ఫ్ బోర్డు ల్యాండ్లో ఉంది. దాన్ని ఆ కాలేజ్ యాజమాన్యం అనగా ముజాహిద్ అలాగే మహబూబ్. మనం చూడొచ్చు రైట్ సైడ్ విజువల్లో కింద సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వ్యక్తి, ఆయన పక్కన ఉన్న వ్యక్తి ఆ బీచ్ కలర్ ప్యాంట్, కాకి కలర్ ప్యాంట్ వేసుకున్న వ్యక్తియే ప్రస్తుతానికి అతన్నే ఆరోపిస్తున్నాడు. ఈ ఖాజా మొయినుద్దీన్ కొడుకు చాలా క్లియర్గా వీళ్ళే తమ తండ్రిని చంపారంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో మొత్తం మీద నవాబ్ షా ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే అన్వర్ ఉల్ ఉలూమ్ అనే ఈ సంస్థకు సంబంధించి వక్ఫ్ బోర్డు సంస్థ, ఈ రెండు ప్రైవేటీకరణ చేసి దాని తర్వాత ఆ ల్యాండ్ని మింగేసినట్టు తెలుస్తుంది. ఆ ల్యాండ్ని మింగేశారంటూ ఆరోపిస్తున్నారు. వాళ్ళ తండ్రిని 3 సంవత్సరాల కింద మొదట చంపుదామని ప్రయత్నం చేశారు. తర్వాత సక్సెస్ కాకపోవడంతో బెదిరింపులకు పాల్పడ్డారు. తన ఇంటికి వచ్చి, అలాగే ఫర్హాన్కి కూడా ఒక ఆఫీస్ ఉంది, ఆ ఆఫీస్కి కూడా పలుమార్లు ముజాహిద్ అలాగే మహబూబ్ ఆ ఆఫీస్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ ఆఫీస్కి వచ్చి మరి ఆయనని బెదిరించారు. మీ నాన్నని డబ్బులు తీసుకొని పక్కకి వెళ్ళమను, సైలెంట్గా ఉండమను, ఈ ఆస్తుల గురించి, ప్రభుత్వ ఆస్తులు వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి మాట్లాడొద్దు, ఎక్కడ దేశం విడిచి వెళ్ళిపోమను, ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని ఇస్తాం, 2 కోట్లు కావాలా, 10 కోట్లు కావాలా, ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తాము అంటూ వాళ్ళ తండ్రిని బెదిరించారు. కొడుకుని కూడా, ఫర్హాన్ కూడా బెదిరించడం జరిగింది. సో మొత్తం మీద కావాలని ఒక పక్కా ప్లాన్ పథకం ప్రకారం ఇదంతా చేశారు. దీని మధ్యలో మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో మధ్యవర్తులతో కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మేము తనని ఏదైనా చేసేస్తాము ఇంకా రానున్న రోజుల్లో, తర్వాత ఏదైనా జరిగిన తర్వాత మమ్మల్ని దోషులుగా మమ్మల్ని మళ్ళీ అడగకూడదు, దే షుడెంట్ ఆస్క్ మీ, మాకు సంబంధం లేదు ఇంకా అంటూ కూడా ఫర్హాన్కి చెప్పే ప్రయత్నం చేశారంట. సో మొత్తం మీద ఒక విషాద సంఘటన అనొచ్చు, ఒక
నగరం నడిబొడ్డున ఉన్న ఒక అడ్వకేట్ని, మాసప్ ట్యాంక్ నడిబొడ్డున అని చెప్పొచ్చు, ఒక అడ్వకేట్ని ఉదయం 6 గంటలకు తన ఇంటి ముందే ఇంత దారుణంగా చంపారు అంటే ఎన్ని కోట్ల విలువైన ఆస్తి అయి ఉండాలి. ఆ వక్ఫ్ బోర్డు ల్యాండ్ ఇతనికి 2 కోట్లు 10 కోట్లు ఇస్తా అంటున్నారంటే ఎన్ని కోట్లు, 100 కోట్లు అయి ఉండొచ్చు, 100 కోట్లు 1000 కోట్లు అవ్వచ్చు. అన్వర్ ఉల్ ఉలూమ్ అనే కాలేజ్, ఆ ట్రస్ట్కి సంబంధించిన కాలేజ్ మనం చెప్పుకోవాలంటే బంజారా హిల్స్లో కనిపిస్తున్న ముఫకంజా కాలేజా మరి అన్వర్ ఉలూమ్ ట్రస్ట్ కిందనే బంజారా హిల్స్లో ఉంది ఒక ముఫకంజా కాలేజ్ అని, ఆ కాలేజా? లేకపోతే నవాబ్ షా ఇంజనీరింగ్ కాలేజ్ అంటున్నారు, ఆ కాలేజ్ ఎక్కడుంది? మరి దాంట్లో ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఎన్ని ఎకరాల భూమిని వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు? ఎన్ని ఎకరాల భూమిని వీళ్ళు మింగేసే ప్రయత్నం చేశారు? ఆల్రెడీ వక్ఫ్ బోర్డులో రికార్డులను కూడా మార్చేస్తామని చెప్పుకొస్తున్నారు ఫర్హాన్ చాలా క్లియర్గా. వక్ఫ్ బోర్డు రికార్డ్స్ని కూడా చేంజ్ చేశారు. వక్ఫ్ బోర్డు అంటే ఎవరి కోసం పనిచేస్తుంది? ముస్లింలో పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఒక ఆ భూములను కేటాయిస్తారు. ఆ ముస్లిం సోదరుల కోసం ఆ ల్యాండ్ని కూడా, అంటే దానిపైన ఒకవేళ రాబడి వచ్చినా వాళ్ళ కోసమే వాడుతుంటారు సాధారణంగా. ఆ ల్యాండ్ మొత్తాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. మరి మొత్తం మీద ఒక విషాద సంఘటన అని చెప్పాలి. హైదరాబాద్లోని మాసప్ ట్యాంకులో తన ఇంటి ముందే మొహియుద్దీన్ని కారుతో గుద్ది చంపేశారు. ఆ దుండగులను పట్టుకునే ప్రయత్నం ఇంకా చేస్తున్నారు. నిన్న ఉదయం 6 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న సాయంత్రానికి తను చనిపోవడం జరిగింది. ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకొని వెళ్ళిపోయారు. అలాగే ఈ ఘటన జరిగిన సమయంలో కారులో 4 నిందితులు ఉన్నట్టు ప్రస్తుతానికి పోలీసులు ఐడెంటిఫై చేశారు. వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ని కూడా ప్రస్తుతానికి పోలీసులు రివీల్ చేశారు. కానీ వాళ్ళని ఇంకా పట్టుకునే ప్రయత్నమే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు ఖాజా మొయినుద్దీన్ ఎవరి కోసం ఈ పోరాటాలు చేశాడు, ఎలాంటి వ్యక్తి అన్న దానిపై తన మిత్రుడు ఏం మాట్లాడాడో ఒక్కసారి ఆ మిత్రుడి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మార్నింగ్ వెళ్ళాను 7:38 తర్వాత అంటే దేని గురించి అంటే ఏం డౌట్ పడుతున్నావు అంటే రీసెంట్గా ఒక మలక్పేటలో ఒక క్లయింట్ తర్వాత ఒక ఎఫ్ఐఆర్ చేయించినట్టు ఒక ఆటోఫిన్ అనే కంపెనీ మీద మా వాళ్ళని కొడుకు అటాక్ ఏదో చేస్తే దాని మీద కొంచెం ఇది ఉండే వాళ్ళ మీద అనుమానం ఉన్నట్టు చెప్పాడు. మన సస్పెక్ట్ అంటే మన ఇది వాళ్ళు ఏదైతే వక్ఫ్ బోర్డు తరఫున బాగా కేసులు కొట్లాడుతున్నాడు, హైకోర్టులో, ట్రిబ్యునల్లో, సివిల్ కోర్టులో కొడుతున్నాడు. సో వాళ్ళ మీద ఎవరైతే అది అక్కడ వీళ్ళు ఆటో ఫిట్ మీద అటాక్ చేయించారు వాళ్ళ మీద జరిగింది అన్నట్టు. అంటే గతంలో బాగా చాలా నుంచి వాళ్ళకి మధ్యన గొడవలు నడుస్తున్నాయని చెప్పారు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఇది అలం టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు, అలం ఖాన్ వాళ్ళ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అంటే అది చాలా రోజుల నుంచి గొడవలు నడుస్తున్నాయి. అదే వీళ్ళ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ మీద, వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ తరఫున ఈయన అడ్వకేట్ స్టాండింగ్ కౌన్సిల్, అదర్ సైడ్ ఆయన మేనేజ్ చేసే కాలేజ్ ఉన్నాయి కదా మలక్పేటలో, అక్కడ కాలేజ్, దాని ఇద్దరి మధ్యన నడుస్తున్నాయి గొడవలు. ఫ్యామిలీ మెంబర్స్ అలం ఖానే మెయిన్ సస్పెక్ట్ అని కంప్లైంట్ ఇచ్చింది నంబల్ కేసు. ఇది ఎట్లా చూస్తారు? అది గొడవలు అయితే జరుగుతున్నాయని తెలుసు నాకు. ఇద్దరి మధ్యన ఇప్పుడు పొద్దున 9 గంటల వరకు మాట్లాడాడు. ట్రీట్మెంట్ మాట్లాడాడు. ఇక్కడికి వచ్చే ముందు కూడా మాట్లాడాడు. లాస్ట్ ఇక బ్రెయిన్ సిటీ స్కాన్ ఒకటి తీద్దామని లోపల ఆల్రెడీ బ్రెయిన్ హెమరేజ్ అయిన సంగతి డాక్టర్లు తెలియని అంటున్నారు. అక్కడ ఇక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత సీరియస్ అయిపోయాడు. 10 నిమిషాలు